నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండీ ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండి మైసమ్మలో నేను మెడికల్ డైరెక్టర్‌గా చేస్తున్నాను. ఈరోజు మనం కొలెస్ట్రాల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇది ఎంత మోతాదు వరకు మన బాడీలో ఉండాలి? ఎంతకంటే ఎక్కువైతే మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నది డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో అసలు ఏ ఫుడ్స్ తీసుకోవాలి? ఇవి ఉండడం వల్ల మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయి? ఏమేమి కాంప్లికేషన్స్ అంటే ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి అంటే మన బాడీలో లిపిడ్స్, కొవ్వు, దీన్నే మనం కొలెస్ట్రాల్ అంటాం. దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొలెస్ట్రాల్ అన్నది మన బాడీలో ఉండే హార్మోన్ రెగ్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ కానీ కొన్ని టైప్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ కొలెస్ట్రాల్‌తోనే మేడప్ ఆఫ్ అవుతాయన్నమాట. ఇదే కాకుండా మన కడుపులో బైల్, అంటే మన కడుపులో మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కరగడానికి కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో థెర్మో రెగ్యులేషన్, అంటే మన బాడీలో చలికి, వేడికి మనకి తట్టుకునే శక్తిని కూడా ఒక మోతాదులో ఉండే కొలెస్ట్రాల్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇంక ఇవే కాకుండా చాలా దీనివల్ల ఎండోక్రైనాలజికల్ అడ్వాన్సెస్ ఉంటాయి. అంటే లైక్ హార్మోన్ రెగ్యులేషన్స్ అని ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, ఇన్సులిన్ ప్రొడక్షన్స్ అని, ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ అవ్వడం వల్ల చాలా మటుకు కార్డియోవాస్కులర్ రిస్క్స్ ఉంటాయి. అంటే హార్ట్‌కి సంబంధించి చాలా ప్రాబ్లమ్ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఈ లిపిడ్స్, ఈ కొవ్వు అనేది మనకి చాలా రకాలు ఉంటుంది. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, లో డెన్సిటీ కొలెస్ట్రాల్. ఫర్ ఎగ్జాంపుల్ హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం. ఇది చాలా మనకి మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మంచి కొలెస్ట్రాల్ అని కూడా అంటాం, ఈ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎందుకంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ప్లేక్స్, గుండెలో ప్లేక్స్ ఏర్పడతాయి. ప్లేక్స్ అంటే కొలెస్ట్రాల్ ఏర్పడి గుండెకి వెళ్ళే నరాలు బ్లాక్ అవ్వడం, దాన్నే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఎక్కువ వస్తాయి. మంచి కొలెస్ట్రాల్ తక్కువ అవడం వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది లివర్కి తీసుకెళ్ళి వదిలేది హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, అదే మంచి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ట్రైగ్లిజరైడ్స్ అంటే మన బాడీలో ఉండే హార్ట్ కొలెస్ట్రాల్. ఇది లివర్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. ఇది ఎక్కువ అవడం వల్ల కూడా హార్ట్ డిసీజెస్ బాగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనకి హార్ట్ బ్లాక్స్ అనేవి ఏర్పడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, అసలు ముందు ఇవన్నీ మన ఇండియాలో 79%కి డిస్లిపిడిమియా, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ తక్కువ ఉండడం అన్నది 79% కామన్, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా కొలెస్ట్రాల్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఉంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మన ఫుడ్ అని చాలా మట్టుకు కారణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ అనేది ఎంత మోతాదులో ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 40, అంటే 40 కంటే ఎక్కువ ఉంటే మనకి చాలా మంచిది. అండ్ ఆల్సో ఇప్పుడు మిగతా కొలెస్ట్రాల్స్ అన్నీ తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కొలెస్ట్రాల్ కానీ, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, వీఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ తక్కువ ఉండాలి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా 100-159 మధ్యలో, అంటే ఈ మధ్యలోనే ఉండాలి. దీనికంటే ఎక్కువైతే హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ట్రైగ్లిజరైడ్స్, అదే లివర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ అనమాట. ఇది లెస్ దెన్ 150 ఉండాలి. దానికంటే ఎక్కువ లైక్ 200 పైన ఉన్నా కూడా మనకి స్క్లిరోసిస్, అంటే గుండెకి రక్తం సప్లై చేసే నరాలు ఏవైతే ఉంటాయో కొరనరీ ఆర్టరీస్ అంటారు, అవన్నీ మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. వీఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఎప్పుడు కూడా 100 కంటే, వీఎల్‌డిఎల్ అనేది ఎల్‌డిఎల్‌లో ఇంకొక రకమైన కొలెస్ట్రాల్, అంటే వేస్ట్ కొలెస్ట్రాల్. ఇది లెస్ దెన్ 100 ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ కొలెస్ట్రాల్ అన్నది పెరగడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మ్యాక్సిమం కొలెస్ట్రాల్ అనేది మన హ్యాబిట్స్ వల్ల పెరుగుతుంది. అండ్ ఆల్సో హెరిడిటరీ, వంశపారంపరంగా కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది లైక్ మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అనేది వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా అన్‌హెల్తీ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా స్మోకింగ్ చేసేవాళ్ళు మంచి కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగే అవకాశాలు
చాలా ఎక్కువ ఉంటాయి. ఇవే కాకుండా బ్యాడ్ ఫ్యాట్స్ అంటాం. అంటే లైక్ ఈ బిస్కెట్స్ అని బయట ఫాస్ట్ ఫుడ్స్ అంటే రీయూజ్డ్ మాటి మాటికి రీయూజ్ చేసిన ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల, బేక్డ్ ఫుడ్స్ వల్ల, లేదా బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. మీకు చెప్పా కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే నాట్ ఓన్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ ఇవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేవి మోతాదు కంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా బరువు ఊబకాయం ఉన్న వాళ్ళు కూడా, ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా మనకి కొలెస్ట్రాల్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వయసు అనేది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, లేదా రేస్ అంటాం లైక్ ఇండియన్స్ లేదా ఆఫ్రికన్స్, ఈ రేసెస్లో కూడా కొలెస్ట్రాల్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ కొలెస్ట్రాల్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల మనకి మెయిన్ ఇబ్బందులు ఏంటంటే హార్ట్ అటాక్స్ రావడం. హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి? ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ డిసీజెస్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం, లేదా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే నరం బ్లాక్ అయ్యి మయోకార్డియల్ ఇన్ఫార్క్ట్స్ అంటాం, అదే దాన్ని హార్ట్ అటాక్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎండోక్రైనాలజికల్గా బీపీ పెరగడం, షుగర్ పెరగడం, లేదా సమ్ టైప్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి మనం మెయిన్గా తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన మెయిన్ ఏమిటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మన జీవన విధానంలో చాలా మార్పులు ఫుడ్ డైట్లో కానీ చాలా మార్పులు తీసుకోవాలి. లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం, స్మోకింగ్ తగ్గించుకోవడం, స్ట్రెస్లో ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కార్టిజోల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిజోల్ లెవెల్స్ పెరిగి దానివల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ. రోజు కూడా 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ కానీ ఇలాంటివన్నీ చేయడం చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే ఫైబర్ ఫుడ్స్ బాగా తినాలి. అంటే పీచు పదార్థాలు లైక్ సోయాబీన్స్ అని చెప్పి, ఎంత ఫైబర్ ఫుడ్స్ తింటే అంత కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? మ్యాక్సిమం కొలెస్ట్రాల్కి మనం ఎట్రోస్టాటిన్స్ లేదా ఫీనోఫైబ్రేట్స్ అని చెప్పి, లేదా సాటోగ్లిటజార్స్, ఇవన్నీ కూడా మనం కొలెస్ట్రాల్కి డిపెండ్స్, అంటే పెరిగిన కొలెస్ట్రాల్ బట్టి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే విత్ డాక్టర్ హెల్ప్ మనం పెరిగిన కొలెస్ట్రాల్ బట్టి ఒక్కొక్క ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా టోటల్ కొలెస్ట్రాల్ పెరిగితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా హెచ్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గినా కూడా అది పెరగడానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. డిపెండ్స్ అన్న కొలెస్ట్రాల్ బట్టి ట్రీట్మెంట్ పెట్టాలి. అన్నిటికీ రెగ్యులర్గా ఎట్రోస్టాటిన్స్, రోస్వాస్టాటిన్స్ అలా పెట్టకూడదండి. అది కొలెస్ట్రాల్ లెవెల్స్ బట్టి డోస్ ఇస్తూ ఉంటాం. మళ్ళీ మనం ఈ కొలెస్ట్రాల్ మనం న్యాచురల్గా తగ్గించుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఫుడ్స్ ద్వారా అవన్నీ దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. కొలెస్ట్రాల్ అనేది న్యాచురల్గా తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా వెల్లుల్లిలో చాలా మంచి, అంటే ప్రతిరోజు కూడా ఒక వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. లైక్ ఎందుకంటే అది మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా క్లీన్ చేస్తుంది, మన టోటల్ కొలెస్ట్రాల్ అనేది క్లీన్ చేస్తుంది. ఆరెంజెస్ ఏంటంటే ఇవి దీనిలో విటమిన్ సి, నియాసిన్ అనేవి ఉంటాయి అన్నమాట. నియాసిన్, విటమిన్ సి ఏం చేస్తుందంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, అంటే మంచి కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా బాదం, ఎందుకంటే దీనిలో మోనోమూఫా అంటాం, మోనోసాచురేటెడ్ అన్ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది లిమిట్లో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫిష్ అనేది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, దీనిలో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. మనం ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేదా యూజ్ చేస్తూ ఉంటాం కదా, పల్లీల ఆయిల్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ గుడ్ యాక్చువల్లీ. వీలైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయండి, లైక్ ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్, వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని దొరుకుతాయి. దానివల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో అబ్జర్వ్ అవ్వదు. ఇప్పుడు తీసుకునే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలా మనం ఆ ఆయిల్స్ని మనం నమ్మలేం, దానివల్ల ఖచ్చితంగా కొలెస్ట్రాల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో పొద్దున పూట గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, లేదా ఆవకాడో, సోయాబీన్స్, డార్క్ చాక్లెట్, ఇవన్నీ కూడా మన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అండ్ ఆల్సో ఇవన్నీ వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. మన కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల ఒబిసిటీ కూడా తగ్గుతుంది, అంటే బరువు కూడా తగ్గుతుంది. కొన్ని టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్, లిరాగ్లూటనైడ్స్ లేదా ఒబిలైట్ ఉంటాం, ఓర్లీ స్టాట్స్ అని చెప్పి,
ఇవన్నీ కూడా మనకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ డీటాక్స్ డైట్ అని ఉంటుందన్నమాట. డీటాక్స్ డైట్ అంటే మనం వాటర్లో రాత్రిపూట ఒక మింట్ లీవ్స్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, అవకాడో కానీ ఇవన్నీ రాత్రి నానబెట్టుకొని, అంటే వాటర్ ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఒక 3-4 స్లైసెస్ ఆరెంజెస్, ఇంకా ఇంకా చాలా ఉంటాయి లైక్ క్యూకంబర్ అని చెప్పి, ఇవన్నీ వాటర్లో నైట్ టైం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అదే వాటర్ తీసుకోవాలి. దానివల్ల కొలెస్ట్రాల్ అండ్ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఈ మధ్య బాగా డీటాక్స్ వాటర్ అనేది కొంచెం ఫేమస్ అయింది, వాడడం మొదలుపెట్టారు ప్రజలు యాక్చువల్లీ. అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ.